జై శ్రీరామ్. హిందూ వద్దులారా, ఒక విషయం ఏంటంటే, ఒక రైడర్ ఆయన ఓలానా ఊబరా లేకపోతే ఏదా డ్రైవింగ్ చేస్తాడు. ఆయన ఒక ముస్లిం యువతి బుక్ చేస్తే ఎక్కించుకొని తీసుకొని పోతున్నాడు. తప్పెవరిది? ఇప్పుడు బుక్ చేసిన వాళ్ళదా లేకపోతే బైక్ మీద ఎక్కించుకునే వాళ్ళదా? ఇది ఒక్కసారి ఆలోచించండి మీరు. ఆయనను పట్టుకొని ముస్లింలు విపరీతంగా ఘోరంగా కొట్టిండు. సావు దెబ్బలు కొట్టిరు. అంటే సావలేడు, చాలా ఘోరమైన దెబ్బలు కొట్టిరు. ఆయన బతికిపోయిండు. ఇప్పుడైతే సీరియస్గా ఉన్నాడు ఆయన. ఇది ఇప్పుడు కాదు, కనీసం ఒక 8-10 రోజులు ఉంటుంది. అంటే నేను కొద్దిగా లేట్ అయి పెడుతున్నా మన వాళ్ళకు, ఎందుకంటే మన న్యూస్లలో అయితే రావు కదా అవి. మన తెలుగు న్యూస్లో అయితే హిజ్డగాళ్ళు ఏ ఒక్క నా కొడుకు కూడా ఇట్లా అయింది, ఈడ ఇది అయింది, ఈ లవ్ జిహాద్ అయింది, లేకపోతే ఇట్లా ఈ ముస్లిమ్స్ అందరు వచ్చి హిందువుల మీద ఎగబడ్డారు, ఆ పందులన్నీ వచ్చి హిందువుల మీద పడ్డాయి అని ఒక్క నా కొడుకు చెప్పారు. వీళ్ళకి ఏం కావాలంటే డబ్బు కావాలి. నాకు అవసరం లేదు డబ్బు, ఉన్న నిజాలు బయట పెట్టడమే నా పని. అందుకని చెప్పేసి మీరు కూడా దయచేసి ముస్లింల దగ్గర ఏ వస్తువులు, ఎలాంటి వస్తువులు కొనకండి. వాళ్ళ ఆటోలో ఎక్కకండి. వాళ్ళ దగ్గర వాటర్, పూలు, పండ్లు, పలారాలు, ఇంకేముంటాయి, ఐస్ క్రీమ్లు, అలా హోటల్స్ కూడా ఉంటాయి, అలా షాపులు ఉంటాయి కదా. ఈ హోటల్ అంతా పోయేది మానుకోండి దయచేసి. ఎందుకు మానుకోండి అంటున్నా అంటే, వాళ్ళ ఒక్కొక్కరి ఇంట్లో 16 మంది పిల్లలు ఉన్నారా లేరా? మరి మన హిందువుల ఇండ్లల్లో ఎందుకు 2-3 ఉంటున్నారు అంటే, ఇది వాళ్ళ ఒక ప్లాన్. అది మన వాళ్ళకు మైండ్లో జొర్రత్ తొందరగా ఎంత మొత్తుకున్నా అర్థం కాదు. అరే వాళ్ళ దగ్గర తినకండి, కొనకండి అంటే అర్థమే కాదు. ఇప్పుడు మొన్న పిల్లలు లేని వాళ్ళకి మంది ఇస్తా అంటే ఎన్నో లక్షల మంది పోయారు. ఏడు నుంచి ఈడ ఓన్లీ సిటీ వాళ్ళు, లోకల్ అంతే. మరి మిగతా ఊర్లలో ఇంకెంతమంది ఉండొచ్చు? అందుకని చెప్తున్నా, వాళ్ళ దగ్గర తినేది కొనేది మానేసేయండి దయచేసి. మీకు దండం పెట్టి మరి చెప్తున్నా. లేకపోతే వచ్చే కాలంలో పిల్లలు కూడా ఉండరు, మనం కూడా ఉండము. ఎందుకు ఉండము అంటే, స్లో పాయిజన్ వేసి అమ్ముతున్నారు వాళ్ళు. ఇది మాత్రం ఖచ్చితంగా 100% నిజం. దీన్ని మీరు ఎవరో ఏమో చెప్పిర్లే, నాకెందుకు, ఏమో తెలిసిన వాళ్ళ హోటల్ ఉంది, తెలిసిన వాళ్ళ హోటల్ అని కాదు. నువ్వు బాయ్ అని చెప్పేసి అంటుకొని తిరిగేటోడు వాని సొంత చెల్లెకే బాయ్ గాడాడు, నీకేం బాయ్ అవుతాడు రా దరిద్రుడా? సెక్యులర్ నా కొడుకులరా, పోతాడా అడ్డం వచ్చినట్లా? ఈ అమ్మ హిందువులు అంటే హిందువులాగా ఉండరా? సెక్యులరిజం ఎవరికి అవసరం రా భయ్? మనకు అవసరమా రా? ఇప్పుడు నువ్వు వాని దర్గాకు పోతావు, వాడిని గుడికి వస్తుండారా? ఇంత బుద్ధి జ్ఞానం లేదారా నీకు? అరే ఏముంటుంది రా ఆడ దర్గాల? బొందలగడ్డ ఉంటుంది. ఆ బొందలగడ్డకు పోయి మొక్కే బదులు మీ అవ్వతాత ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ బొందలగడ్డ దగ్గర పోయి మొక్కు. అంతేగాని నువ్వు ఎవరిదో దానికి పోయి మొక్తా, నేను వాళ్ళ షాపులనే కొంటా, ఆడనే బీక్తా, అవసరమా? ఇప్పుడు సచ్చేది నువ్వే కదరా. మేమైతే కొనం. నాకు తెలిసిన వాళ్ళు ఎవరికి కూడా కొనొద్దు అని చెప్తా నేను. ఇదైతే పక్కా బాజప్తా చెప్తా. ఎందుకు బాజప్తా చెప్తా అంటే, ఈ నా కొడుకులు ప్రతి దాంట్లో ఏదో ఒకటి వేసి అమ్ముతురు, కెమికల్ వేస్తురు. ఐస్ క్రీమ్లో కూడా కెమికల్, ఇంకా స్లో పాయిజన్. ఆ కూరగాయలలో కూడా ఉచ్చబోసి, ఉమ్మిచ్చి, లేకపోతే ఇంకేంది గటార్ల నీళ్ళతో కూరగాయలు గడుగుడు, ఇవన్నీ అవుతున్నాయి. హోటల్లో కూడా, వాళ్ళ ముస్లిం హోటళ్ళల్లో కూడా ఏమేమి వేసి అమ్ముతారంటే, మన హిందువులు పోతే మాత్రం అదొక పౌడర్ ఉంటుంది, పిల్లలు కాకుండా ఆ ట్యాబ్లెట్స్ పౌడర్ వేసి బాగా కలిపి ఇచ్చేస్తారు. అది మన హిందువులకు మాత్రమే. అదే వాళ్ళ ముస్లింలు పోతే న్యాచురల్ ఎట్లా వండింది అట్లా తెచ్చి ఇచ్చేస్తారు. ఇది మాత్రం పక్కా. ఎందుకంటే మీరు చూసలేరు కాబట్టి మీకు తెలియదు. కనీసం నేను చెప్పినాకన్నా మీరు సెర్చ్ చేయండి, ఒకసారి చూడండి, బాగా గమనించండి మీరు. ఎందుకో ఎట్లా గమనించాలి అంటే, వాళ్ళ ప్రతి ఇంట్లో 16 మంది ఉన్నారు. మన వాళ్ళ ఇండ్లలో 2-3 తప్పితే ఇంకెవరు లేడు. అసలు దానికి కారణం ఏంటంటే, వీళ్ళు 2047 దాకా హిందువుల్ని ఎట్లా సాఫ్ చేయాలి, ఎట్లా క్లోజ్ చేయాలి అంటే, కొట్టొద్దు, సంపొద్దు. చంపిన కాడికి చంపుతారు. ఇప్పుడు నిన్న మొన్న కూడా మోదీ గారు ప్రమాణం స్వీకారం చేసినప్పుడు కూడా ఆ కథ అయిందాడ. బస్సులో ఎంతమంది ఉండేనో, అది ఎంతమంది బతుకుతారో తెలియదు, కానీ ప్రాణాలు అయితే పోయినాయి. కొన్ని ప్రాణాలు పోయినాయి మన హిందువులు. అదంతా ఎవరు చేసిండు? మన హిందువులు చేసిరా? అది ముస్లింలే కదా. ఇప్పుడు ఇంకోటి ఏంది, ఉత్తరప్రదేశ్ది చెప్పినా కదా ఇప్పటిదాకా. ఉత్తరప్రదేశ్లో కూడా హిందువుల్ని బైకాట్ చేసిరంట ఒక ఊర్లో.
ఉత్తరప్రదేశ్లో ఒక ఊర్లో హిందువులని మొత్తం బైకట్. అంటే ఏడుదాకా వచ్చింది. మళ్ళీ మీకెప్పుడు సిగ్గు శరం వస్తుంది, ఎప్పుడు బుద్ధి వస్తుంది మీకు? ఇది ఒకసారి గమనించండి. నేను చెప్పేది నా ఒక్కని కోసం కాదు, నేను చెప్పేది మన హిందువులు అందరినీ కాపాడుకోవాలని చెప్తున్నా. ఓకేనా? జై హింద్, జై శ్రీరామ్.